ఫిబ్రవరి 7న విడుదలైన తండేల్ మూవీ భారీ హిట్ కొట్టి 100 కోట్ల దిశగా అడుగులు వేసింది. తాజాగా ఈ సినిమా హిట్ కొట్టడంతో దీనికి సంబంధించిన సక్సెస్ మీట్ని హైదరాబాద్లో నిర్వహించారు చిత్ర యూనిట్. అయితే ఈ సక్సెస్ మీట్కి చీఫ్ గెస్ట్గా నాగార్జున వచ్చారు. ఇక ఈ సక్సెస్ మీట్లో నాగార్జునతో పాటు నాగచైతన్య భార్య శోభిత కూడా సందడి చేసింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఇక సక్సెస్ మీట్ లో భాగంగా నాగార్జున స్టేజ్ ఎక్కి తన కొడుకు నాగచైతన్య గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు. నాగార్జున మాట్లాడుతూ నాగచైతన్య తండేల్ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ముఖ్యంగా గుబురు గడ్డం జుట్టును పెంచి వాడి మొహం చూడటానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఎరా గడ్డం జుట్టు వల్ల ఏమైనా ఇబ్బందులు పడుతున్నావా అంటే అదేం లేదు నాన్న అని చెప్పేవాడు. ఆ తర్వాత షూటింగ్కి వెళ్ళి వచ్చిన ప్రతిరోజు ఏదైనా ఇబ్బంది ఉందా అని అడిగితే లేదు నాన్న అని చెప్పేవాడు. కానీ ఓ రోజు షూటింగ్కి వెళ్లే ముందు ఈరోజు ఏం సీన్ చేస్తున్నారు అంటే సముద్రం షూటింగ్ అని చెప్పాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన రోజు చాలా ఇబ్బందిగా ఉంది నాన్న అంటూ ఆ సముద్రంలో మత్స్యకారులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో నాకు కూడా అర్థమవుతుంది అంటూ చాలా బాధగా చెప్పాడు. ఇక నా కొడుకు మాటలకి నాకు కూడా బాధేసింది. కానీ వాడి కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కింది అంటూ నాగార్జున స్టేజ్పై మాట్లాడటంతో అక్కడే స్టేజ్ దగ్గర కూర్చొని ఉన్న శోభితా ధూళిపాళ్ల మామ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం నాగార్జున మాటలకి శోభిత కన్నీళ్లు పెట్టుకున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.